హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 స్టేట్స్‌లలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఫార్మా కంపెనీస్‌లో కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. బెంగుళూరులో వచ్చేసి బయోకాన్ బయోలాజిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఫార్మా కంపెనీ దీంట్లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే దీంతో పాటు మహారాష్ట్రలో వచ్చేసి మెక్లాయిడ్స్ అనే కంపెనీ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో, ఆ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలాగే మన తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ 3 కంపెనీస్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. బయోకాన్ బయోలాజిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని 2 మార్చ్ రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాక్ ఇన్ డ్రైవ్. ఇది వచ్చేసి బెంగుళూరులో ఉంది ఫ్రెండ్స్ కంపెనీ. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అప్రెంటిస్‌షిప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అట్ బెంగుళూరు, జాబ్ లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు అని చెప్పి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో అయితే కంపెనీ అనేది లొకేటెడ్ అయ్యి ఉంది. అక్కడే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. ఎవరైతే బీఎస్సీ లేదా బీఫార్మ్, ఎంఎస్సీ, బీఈ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకుంటున్నారు అప్రెంటిస్‌షిప్ కింద. రీసెంట్‌గా 23, 24 ఈ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయినారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అంతకుముందు పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే తీసుకోవట్లేదు. ఇక్కడే మనకి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేశారు. బీఈ, బీటెక్‌లో ఎవరైతే ట్రిపుల్ ఈ, ఈఐఈ అలాగే ఈసీఈ మెకానికల్ ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీఈ, బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీఎస్సీ, బీఫార్మ్, ఎంఎస్సీలో వచ్చేసి కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్ వీటిలో ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీఎస్సీ గాని, బీఫార్మ్ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేసిన ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇక్కడే మెన్షన్ చేశారు. నాట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పి. ఓకే. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి సెకండ్ మార్చ్ రోజు కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా! ద ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. డేట్ 2 మార్చ్ సండే రోజు మార్నింగ్ 8:30 నుంచి అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు ఎర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. 11:30 వరకి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. 10:30 వరకి మీకు క్లోజ్ చేసేస్తాము అని చెప్పి అంటున్నారు. సో, 10:30 లోపే వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ రిసెప్షన్‌లో. ఓకే. వెన్యూ వచ్చేసి బయోకాన్ హౌస్ ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు అని చెప్పి మెన్షన్ చేశారు. బెంగుళూరులో అయితే ఎలక్ట్రానిక్ సిటీ అనే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో బయోకాన్ హౌస్ అనే ఈ ఆఫీస్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్కానర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నేను చూపిస్తాను మీకు. దీన్ని స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేసి స్కానర్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని ఆ తర్వాత స్కాన్ చేసి ఇక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఒక ఫామ్ ఉంటుంది. గూగుల్ ఫామ్ లాంటిది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికెళ్లారంటే అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10థ్ మార్క్ షీట్, అలాగే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఆల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మీ బ్యాంక్ పాస్‌బుక్ గాని, చెక్ బుక్ గాని జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. యూ మస్ట్ ప్రెజెంట్ యువర్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ టు చెక్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్కడైతే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా 2 మార్చ్ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, బీఎస్సీ, బీఫార్మ్, డీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఓకే. అన్ని డీటెయిల్‌గా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ లొకేషన్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ వచ్చేసి 2 మార్చ్ అని చెప్పాను కదా! మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 9:00 లోపు మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో అయితే ఉండడానికి ట్రై చేయండి. వెన్యూ వచ్చేసి నాట్కో హౌస్, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌లో అయితే నాట్కో కంపెనీ వాళ్ళది హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి నోట్‌లో మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఐటీఐ, డిప్లొమా, డీఫార్మసీ, బీఎస్సీ, బీఫార్మసీ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అంతకుముందు పాస్ అయిన క్యాండిడేట్స్‌కైతే అవకాశం లేదు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఫార్ములేషన్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ ప్లాంట్‌లో మీకు రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓఎస్‌డి అనే సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్‌లో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-8 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఐటీఐ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకో సెక్షన్ వచ్చేసి ఇంజెక్టబుల్. ఈ సెక్షన్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్‌ని అడుగుతున్నారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ. ఓఎస్‌డీలో వచ్చేసి డి ఫార్మసీ ఒకటి ఎక్కువ ఉంది. బీఎస్సీ క్యాండిడేట్స్‌ని ఇక్కడ తీసుకోవట్లేదు. డి ఫార్మసీ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఇంజెక్టబుల్స్‌లో వచ్చేసి బీఎస్సీ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. డి ఫార్మసీ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పీపీఐసీ ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్‌లో వచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి మనం దీన్ని స్కిప్ చేద్దాము. ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూకి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు. అండ్ దీనికి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు లింక్ ఓపెన్ చేసి ఆ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడి నుంచి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మీరు కొత్తూరు అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫార్ములేషన్ యూనిట్ ఉంది. ఈ నాట్కో ఫార్మాస్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. మెక్లాయిడ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఆ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెక్లాయిడ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే బీఫార్మసీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పీఎంటీ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే తీసుకుంటున్నారు. పీఎంటీ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పి ఈ పోస్ట్ నేమ్ ఉంది. ఈ పోస్ట్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే బీఫార్మ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే మీకు స్ట్రాంగ్ అనలైటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఎబిలిటీస్ ఉండాలి. దాంతోపాటు ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్ ఇంకా మార్కెటింగ్ టూల్స్ గురించి అవగాహన ఎక్కువగా ఉందో వాళ్ళనైతే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. సో, దాని గురించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొంచెం చూసుకొని ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అప్లై చేసుకునే పద్ధతి ఇక్కడ చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు సబ్మిట్ దేర్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ డీటెయిల్డ్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పొజిషన్ టు అవర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ మెన్షన్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీరు మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత. ఓకే. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది మెక్లాయిడ్స్ అనే కంపెనీలో. ఓకే. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.